ముస్తాబాద్ మండల కేంద్రంలో మండలేశ్వర ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగినట్లు ఆలయ పూజారి తెలిపారు. ఆలయ పూజారి తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన ద్వార తాళాలను పలగొట్టి అమ్మవారి పుస్తమట్టలు ఉండిలో డబ్బులు దొంగలించినట్లు పూజారి తెలిపారు. ఆలయంలో వస్తువులు చిందరవందరగా ఉండడంతో రజక సంఘం కుల నాయకులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు. దీంతో ముస్తాబాద్ పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీమ్స్ తో వేలిముద్ర నమూనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షులు శరయ్య మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారి పుస్తమట్టలు విలువ 35,000 ఉంటుందని, దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. శ్రీ మడలేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడడం జరిగింది. ముస్తాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో సిద్దిపేట రోడ్లో స్వామివారి పండ్లు, అమ్మవారి పుస్తమట్టలు, మంగళారతి, గంట మరియు పూజా సామాగ్రి మరియు తాళం పలగొట్టి లోపలికి వెళ్ళి అమ్మవారి సామాన్లు, పూజా సామాన్లు దొంగలించడం జరిగింది. వారు ఎవరో తెలియక మేము మన ప్రెస్ మిత్రులకు అట్లే మన పోలీసు ఎస్ఐ గారికి, పోలీస్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. వారు వచ్చి లూజ్ టీమ్ను పిలిపించి వాళ్ళు ఇంటర్గేషన్ చేస్తుండ్రు. ఆ దొంగలు ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకోవాలని మా రజక సంఘం తరఫున మేము పోలీసు సోదరులను కోరుకుంటున్నాము. రాత్రి మంగళవారం నైటు శ్రీ మడలేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబాద్ రోడ్డు, సిద్దిపేట రోడ్డు, అమ్మవారి యొక్క పుస్తమట్టెలు మరియు పూజా సామాగ్రి తీసుకొని పోయిండు. మరి మేము పొద్దున వచ్చి మా పూజారి వచ్చి చూసే వరకు తాళాలన్నీ బలగొట్టి ఎక్కడెక్కడ అంత అంగడంగా చేసిండని చూసే వరకు అంత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అప్పుడే మేము పోలీసు సిబ్బందికి ఇన్ఫామ్ చేసినాం. మరి అదేవిధంగా ఆ దొంగ ఎవడైనా కానీ పోలీస్ సిబ్బందిని మేము కోరేది ఏంటంటే మనని పట్టుకొని మనకి తగిన చికిత్స ఇవ్వగలరని కోరుకుంటున్నాం. కమ్సకం అది పుస్తమట్టెలు మొత్తం సామాగ్రి కలిసి 30-35 వేలు అట్లా మొత్తం టోటల్ కలిసి. ఇక అది దేవుని సొమ్ము, అది ఉత్తగా ఇది కాదు కానీ మనకి ఎవడో కానీ వాడు ఉత్తగా పోదు కానీ అది చూసుకుంటాడు ఆ దేవుడు కానీ. అయితే ఈ విధంగా ధ్వంసం చేసిండు, ఈ విధంగా మాకు నష్టం చేసిండు.